ఈ రోజున ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీ యొక్క సన్నిధిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు. ఇంతవరకు ప్రభువా చెప్పబడినటువంటి సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకోవడానికి ముందుకు వెళుతుండగా మీరు మాతో ఉండి మీరు మాతో మాట్లాడవలసిందిగాను, మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు బోధించవలసిందిగాను ప్రార్థిస్తున్నాం. సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన బైబిల్స్ తీసుకుందాం. రిమైన్ స్టాండర్డ్, నిలబడుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ సెటిల్ డౌన్. అందరు టెస్ట్ మనీస్ చెప్పి బ్రేక్ తీసుకుంటున్నట్టున్నారు. లెట్స్ ఆల్ కమ్ బ్యాక్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన మధ్యలో చేసినటువంటి కార్యాలను బట్టి ఆయనకు వందనాలు. మన దేవుడు మన జీవితాల్లో చాలా ప్రత్యక్షంగా తన కార్యం చేసేటువంటి వాడై ఉన్నాడు. మనం బైబిల్ చదివేటప్పుడు ఆ రోజుల్లో దేవుడు ఇలా చేశాడు అని మనం చెప్పుకుంటే అది కేవలం అంతవరకు మాత్రమే ఆగిపోయేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పటికీ కూడా హై రిగార్డ్గా, అంటే ఇది అత్యంత విలువైనటువంటిదిగా మనం ఎందుకు చూస్తామంటే దానిలో చెప్పబడిన ప్రతి ఒక్కటి ఈరోజు కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినటువంటి సజీవమైన వాక్యంగా మనం దాన్ని చూస్తున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం చదివినటువంటి వాక్యం ఏం చెప్తుంది? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ, అంటే మిగతా అవన్నీ, అంటే మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో వీటన్నిటికీ సంబంధించినటువంటివి మనకు అనుగ్రహించబడతాయి. ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ని ముగించుకొని వెళుతున్నటువంటి మీరు ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనం దేన్ని వెతకాలో మనం చూస్ చేసుకోవాలి. వేరే వారెవరో మనకు చెప్పడం ద్వారా, లేకపోతే మన లోకం ప్రమేయం ద్వారా వీటిని నేను ఇప్పుడు వెతుకుతాను, లేకపోతే దాని వెంట నేను ఉంటాను, దీని వెంట నేను పరుగెత్తుతాను అని మనం అనుకుంటూ ఉంటే అది ఎప్పుడు కూడా ఒక ఆగని తిరుగులాటే అవుతుంది. సో ఈరోజు మీ యొక్క అనుభవాలు ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో ఈ వర్షిప్ స్కూల్లో, అవి మీ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు. ఎవరో మీకు చెప్పలేదు దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు ఇలా చూపిస్తాడు, దేవుడు ఇలా మాట్లాడతాడు. మీరు వాటిని అనుభవించి ఉన్నారు. సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని గట్టిగా పట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీరు చేసే రెండు విషయాల్లో దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెతికేవారిగా మనం ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు 3 విషయాలు నేను మీతో చెప్తాను. మనం వాటిని జ్ఞాపకం పెట్టుకుందాం, వాటిని అన్వయించుకోవడానికి మనం ప్రయత్నించుదాం. వాటిలో మొట్టమొదటి విషయం, పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి మొదటిగా ఉంచుదాం. దేవుణ్ణి మొదటిగా ఉంచుదాం. మన జీవితంలో ఆయనకు మొదటి స్థానాన్ని మనం కల్పించుదాం. మనల్ని కలుగు చేసింది ఎవరు? దేవుడే. చాలామంది కోతి నుంచి వచ్చామనో మరొకటో నమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు ఎవరు నమ్మినా మనం నమ్ముతున్నది మాత్రం
దేవుడు మనల్ని కలుగు చేశాడు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేకుండా మనం నమ్మొచ్చు. దేవుడు మనల్ని సృజించాడు. దేవుడు ఏదైనా సృజించినప్పుడు ఆయన చవకబారు వస్తువులను క్రియేట్ చేస్తాడంటారా? మీరు మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు ఇది చైనా బజార్లో కొన్నాను అని మీరు అన్నారనుకోండి, అది ఎక్కువ కాలం ఉంటుందని మీ అంచనానా, లేకపోతే ఎప్పుడైనా ఊడిపోవచ్చు అని మీరు అనుకుంటారా? ఎందుకని? ఇది చైనా నుంచి వచ్చింది అంటారు. అంటే చైనా నుంచి వచ్చినవన్నీ అలా ఉంటాయని నేను చెప్పడం లేదు, బట్ మనకున్న అవగాహన గురించి చెప్తున్నాను. ఒక వస్తువు పలాని బ్రాండ్లో ఉంది అని అనగానే దానికి ఒక విలువ, బ్రాండ్ని బట్టే కదా విలువలు, ఏమండి? అంతే కదా. ఆ బ్రాండ్ పేరు రాగానే దానికి ఉన్నటువంటి విలువ కాస్త పెరిగిపోతుంది. ఎందుకని? ఆ బ్రాండ్ దేనికి పడితే దానికి పెట్టరు. ఆ బ్రాండ్ని దానికి ఒక క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. నిన్ను నన్ను దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఆయన తన బ్రాండ్లో క్రియేట్ చేశాడు. ఒక పనికిరానటువంటి వస్తువులాగా, ఒక పనికిరాని వ్యక్తిలాగా నువ్వు నీ జీవితంలో ఉండడం ఆయన ప్లాన్ కాదు. నువ్వు అలా క్రియేట్ చేయబడలేదు. ఒట్టిగా విరిగిపోయేటువంటి ఒక వ్యక్తిలాగా, దేనికి చేతగానటువంటి ఒక మనిషిలాగా దేవుడు నిన్ను క్రియేట్ చేయలేదు. ఆయన నిన్ను తన రూపంలో క్రియేట్ చేశాడు, తనలాగా క్రియేట్ చేశాడు. మనల్ని మనం చూసుకునేటప్పుడు నేను దేవుని లాగా క్రియేట్ చేయబడ్డాను అనే స్పష్టత మనకు ఉండాలి. ఆయన మన యొక్క స్టోరీకి ప్రారంభం, ఆయనే మన స్టోరీకి ముగింపు కూడా. ఒక పుస్తకం తీసుకొని ఒక నావెల్ నువ్వు చదువుతున్నావు అనుకుందాం, ఒక మూవీ నువ్వు చూస్తున్నావు అనుకుందాం. ప్రారంభంలో చూసి, ముగింపులో చూసి, మధ్యలో ఏమైంది నీకు తెలియకపోతే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ప్రారంభం ముగింపే కాదు, మన జీవితంలో కొనసాగింపు కూడా ఆయనే చేసేటువంటి వాడై ఉన్నాడు. హీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ. నువ్వు ఏ డెసిషన్ చేస్తే ఆ డెసిషన్ వల్ల నువ్వు ఎటువంటి అనుభవాల్లో గుండా వెళతావో ముందుగానే ఎరిగినటువంటి సర్వజ్ఞాని ఆయన. ఆయనను మనం మన జీవితంలో ముందు పెట్టడం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మన జీవితం మనకి ఎప్పుడు షాక్స్ ఇస్తూ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన జీవితం ఉండకపోవచ్చు. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఆయనకు జరగబోయేది కూడా తెలుసు. మనం ఆయనను మనం ముందు పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడానికి నీకు పర్మిషన్ లేదు. నీ బ్రాండ్ అలాంటిది. ఏ బ్రాండ్ నీది? గాడ్ బ్రాండెడ్. దేవుని బ్రాండ్లో నువ్వు తయారు చేయబడ్డావు. నువ్వు ఎలాగ తయారు చేయబడ్డావో అలానే నీ ఎదుటి వ్యక్తి కూడా అలానే తయారు చేయబడ్డాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నప్పుడు ఎదుటి వ్యక్తులను కూడా అదే విధంగా గౌరవంగా చూడడం నీ నమ్మకానికి గుర్తు. వాళ్ళు ఎవరైనా కానీ దేవుని రూపంలో తయారు చేయబడ్డారు వీళ్ళు. నా జీవితంలో దేవుడు మార్పు తీసుకురాగలిగితే వాళ్ళ జీవితంలో దేవుడు మార్పు తీసుకురాగలుగుతాడు. నన్ను దేవుడు ఉపయోగించుకోగలిగితే వాళ్ళని దేవుడు ఉపయోగించుకోగలుగుతాడు. అలానే వయసు వరుస దేవుడు వాళ్ళని ఉపయోగించుకోగలిగితే నన్ను కూడా ఉపయోగించుకోగలుగుతాడు. వాళ్ళ జీవితంలో మార్పును తేగలిగితే నా జీవితంలో కూడా మార్పును తీసుకురాగలుగుతాడు. మన స్టోరీకి పాయింట్స్ ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడేట్టుగా మనం చూసుకోవాలి. నా కళలు వెళ్ళిపోయాయి, నా ఆలోచనలు వెళ్ళిపోయాయి, నా ప్లాన్స్ అన్నీ చెడగొట్టబడ్డాయి, నీ గురించినటువంటి ఆలోచన కాదు. స్టార్ట్ పుట్టింగ్ గాడ్ ఫస్ట్. నీ జీవితంలో దేవుణ్ణి ముందుగా పెట్టండి. దేవుడు అబ్రహాం అనే ఒక ఆయన్ని పిలిచాడు బైబిల్లో. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అన్నాడు, మీ ఇంట్లో నుంచి, మీ ఊరి వారిలో నుంచి, మీ దేశంలో నుంచి బయటకు వచ్చాయి, నేను నీకు చూపించబోయే దేశానికి రా. జనరల్గా నేను నీకు చూపించిన దేశానికి రా అంటే బాగానే ఉంటుంది. నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మన్నాడు ఆయన. చూపించబోయే దేశం అంటే ఇంకా చూపించలేదని అర్థం. ఏ దేశమో తెలీదు, ఎక్కడో తెలీదు, ఏ ప్రాంతమో తెలీదు, రమ్మన్నాడు, వచ్చేసాడు. పాప మా చేతిలో గూగుల్ మ్యాప్స్ లేవు, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏం చేయాలి? అయినా కానీ దేవుణ్ణి నమ్మి ముందుకు కదిలి వచ్చేసాడు. దేవుడు ఆయన్ని గొప్ప దేశంగా మార్చాడు. ఇట్ మే బీ వెరీ హార్డ్ దేవుణ్ణి ముందు పెట్టడం. ఎందుకంటే మనకి చేయాలనిపించింది అని చేయడం చాలా సులభం. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళి తిరగాలనిపిస్తుంది, చాలా సులభం. కానీ దేవుడు చెప్పేటువంటి వాటికి మనం ముందు పెట్టడం, ఆయన ఆలోచనలు మనం ముందు పెట్టడం, చేయడం, దేవుణ్ణి ముందు పెట్టడం అనేటువంటిది. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు, ఆయన కోరిక ఏంటి, ఆయనకి ఇది ఇష్టమా లేదా,
అని ప్రతి దాని విషయంలో దేవుణ్ణి మనం ముందుగా పెట్టడం మన జీవితానికి శ్రేయస్సు. పుట్టింగ్ గాడ్ ఫస్ట్. ఇందాక నేను చెప్తున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవచ్చు. ఆయన మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడు. ఆయన క్రీస్తు వైపు చూస్తూ ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తుదాం. ఎవరిని చూస్తూ పరిగెత్తాలండి? కేవలం యేసును చూస్తూ, కేవలం మన దేవుణ్ణి చూస్తూ మనం ముందుకు పరిగెత్తాలి. ఇక దానికి మినహాయించి ఇక ఏది కూడా మన జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి వీల్లేదు. ఆయనే మన విశ్వాసానికి కర్త, మన ప్రారంభం ఆయనే. దేవుడు మాలాంటి వాళ్ళని మీ జీవితంలో ప్రభావితం చేయడానికి వాడుకున్న దేవుని కార్యం అది నీ జీవితంలో జరిగింది. దేవుడే దాన్ని కొనసాగించగలుగుతాడు. కొంతమందికి వీళ్ళు అనిపించవచ్చు, ఇక్కడ బాగానే ఉంది, నేను ఆరాధిస్తూ ఉన్నాను, బట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను. నీలో ప్రారంభించింది ఈ ప్రదేశానికి మాత్రమే సరిపోయేది కాదు. అది నువ్వు ఎక్కడున్నా కానీ దేవుని సన్నిధిని క్యారీ చేసేటువంటి వ్యక్తిగా నువ్వున్నావు. ఈ ప్రదేశం కాదు దేవుని మందిరంలాగా అనిపించాల్సింది, నువ్వు దేవుని మందిరానివి. దేవుని సన్నిధి ఈ ప్రదేశంలో ఉందనేది కాదు నువ్వు నమ్మాల్సింది, నీలో దేవుని సన్నిధి ఉన్నదన్నటువంటి విషయం. ఇక్కడ దేవుడు నీకు ఎలాంటి అనుభవాలను అయితే ఇవ్వగలుగుతున్నాడో, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ ద్వారా దేవుడు అదే అనుభవాలను నీకు అనుగ్రహించడం, నీ ద్వారా మిగతా వారికి అనుగ్రహించడం ఆయన చేయాలనుకుంటున్నటువంటి కార్యం. పుట్ గాడ్ ఫస్ట్. ఆయనకు మొదటి అవకాశాన్ని ఇవ్వండి. నీ జీవితంలో ప్రతిదీ కూడా మొదటి థాట్ దేవునిదై ఉండేటట్టుగా చూసుకోండి. దేవుడు నన్ను కలుగు చేశాడు, నేను దేవుని బ్రాండ్లో ఉన్నాను అన్న విషయం ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎవరైనా నిన్ను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాడంటే మాత్రం ఒట్టొట్టిగా పంపించలేదు. యాక్సిడెంటల్గా నువ్వు భూమి మీదకి లేవు, యాక్సిడెంటల్గా ఈ వర్షిప్ స్కూల్కు నువ్వు రాలేదు. దేవుడు నిన్ను నడిపించాడు. వేలాది మందికి ఇవ్వబడినటువంటి ఇన్విటేషన్లో నుంచి దేవుడు నీకు అవకాశం కల్పించి ఇక్కడికి రావడానికి దేవుడు ప్రమేయం కల్పించాడు అంటే నువ్వు అనుకుంటావేమో ఏదో మన పాస్టర్ గారు పంపించారు, మా తల్లిదండ్రులు పంపించారు, అలా వచ్చాను అని. కాదు, వాళ్ళని ప్రేరేపించి దేవుడే నడిపించాడు. ఆయన ప్లాన్లో భాగంగా యు ఆర్ హియర్. దేవుడు నిన్ను తన ప్లాన్లో భాగంగా నిన్ను నడిపించాడు. హీ హ్యాస్ అ ప్లాన్, దట్ ఈస్ వై హీ బ్రాట్ యు హియర్. సో నీకు ఇచ్చిన అనుభవాలు కూడా దేవుడే ముందుగా నీ కోసం ప్రిపేర్ చేసినటువంటి అనుభవాలు. ఒకవేళ ఇక్కడ ఏం జరగాలో దేవుడు నిర్దేశిస్తే నువ్వు వెళ్ళిన తర్వాత దాని విషయంలో కూడా దేవుని యొక్క హస్తం ఉంటుంది. దీన్ని మనం నమ్ముదాం. దేవుడే నన్ను నడిపించేటువంటి వాడై ఉన్నాడు. సో నేను ఆయనను నమ్ముతాను, ఆయన నా ముందు పెట్టుకొని జీవిస్తాను అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదటగా ఏమి నేర్చుకుంటున్నాం? పుట్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి ముందుగా ఉంచండి మన జీవితంలో. రెండో విషయం, బీ ఫ్రూట్ఫుల్. బీ ఫ్రూట్ఫుల్ విత్ ఎక్సలెన్స్. బీ ఫ్రూట్ఫుల్ విత్ ఎక్సలెన్స్. నా దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు, కరెక్టే, కానీ ఎందుకు క్రియేట్ చేశాడు? వై డిడ్ హీ క్రియేట్ అస్? బైబిల్ సేస్ ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన మహిమ కోసం మనల్ని సృజించాడట. తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి, తన మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి జనము అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు తన మహిమ కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ద సోల్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్ ఈజ్ టు గ్లోరిఫై ద లార్డ్, గ్లోరిఫై గాడ్. నా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి ఎలా మహింపరుస్తాం? హౌ డు యూ గ్లోరిఫై గాడ్? పాటలు పాడితే దేవుడు మహిమ పొందుతాడా? వాయిద్యాలు వాయిస్తే దేవుడు మహిమ పొందుతాడా? వాక్యం బోధిస్తే దేవుడు మహిమ పొందుతాడా? ఏం చేస్తే దేవుడు మహిమ పొందుతాడు? అసలు దేవుడు మహిమ పొందడం అంటే అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి మనం? యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆయన ఏం చెప్తున్నాడండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. జాన్ 15:8. మై ఫాదర్ ఈజ్ గ్లోరిఫైడ్ వెన్ యూ బేర్ మచ్ ఫ్రూట్. ఎప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడట? మనం ఫలించినప్పుడు. నీవు నేను దేవునికి మహిమ తీసుకురావడానికి సృజించబడ్డామంటే ఫలించడానికి సృజించబడ్డామన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను ఫలించేవారిగా లేకపోతే దేవునికి మహిమ తీసుకొచ్చేవారిగా ఉండడం లేదు. ఫలించడం అంటే ఏ విషయాల్లో ఫలించాలి?
నీవు చేసే ప్రతి విషయంలో నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఒక విద్యార్థిగా ఉన్నావు, యువర్ అ స్టూడెంట్. నీ స్టడీస్ని నా కోసమని, లేకపోతే ఎగ్జామ్స్లో పాస్ కావడం కోసమని, లేకపోతే ఒక జాబ్ సంపాదించడం అనేటువంటి ఊహతోటి, లేకపోతే ఆలోచనతోటి నువ్వు చదువుతున్నావు అనడం వేరు. అలా కాకుండా ఈ చదువుని నేను చక్కగా చదివితే నా దేవుడు మహిమ పొందుతాడట అనేటువంటి నమ్మకంతో నువ్వు చదవడం వేరు. దేవుని మహిమ కోసం నువ్వు చదివినప్పుడు నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా నువ్వు చదువుతావు. దానిలో ప్రారంభించిన నువ్వు, దేవుడు నన్ను దీనిలో నేర్చుకోమని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చాడు, ఆయన మహిమ కోసం నేను ఫలిస్తాను దీనిలో. దాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడు ఆయన ఇష్టం. ఇప్పుడు నా ముందున్నటువంటి సబ్జెక్ట్స్ని నేను చక్కగా చదువుకుంటాను, మంచిగా నేను దీనిలో రాణిస్తాను, అర్థం చేసుకుంటాను. అది లేకపోతే పరీక్షల కోసం చదువుకుంటావు, ఉద్యోగాల కోసం చదువు అని చెప్పుకుంటావు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. నువ్వు చక్కగా ఆలోచించగలగాలి, ప్రతి దాన్ని అర్థం చేసుకోగలగాలి. నీకున్నటువంటి జ్ఞానాన్ని దేవుడు వాడుకొని తన మహిమను బయటకు తీసుకొని వస్తాడు. సో నువ్వు చదువుకునేటువంటి వ్యక్తి అయితే చక్కగా చదువుకో. వై ఆర్ యూ సో మచ్ ఇన్ టు దిస్ అని అడిగితే నీ ఫ్రెండ్స్ ఏం చెప్పుకోవచ్చు? నేను బాగా చదివితే నా దేవుడు మహిమ పొందుతాడు, నా దేవుని కోసం నేను చదువుతున్నాను, నా దేవుడు నా ముందుంచిన ప్రతి ఆపర్చునిటీ ఆయన మహిమ కోసం నేను చేస్తాను, దీనిలో నేను ఎక్సలెంట్గా ఉంటే దేవుడు మహిమ పొందుతున్నాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్సలెంట్ స్టూడెంట్, వాట్ ఆర్ యూ టెలింగ్? ఏం చెప్తున్నారు మీరు దానిలో? ఐ డోంట్ నీడ్ దిస్ ఎక్సలెన్స్. బై డూయింగ్ దాట్ ఏం చెప్తున్నారు మీరు? ఐ డోంట్ హ్యావ్ టు గ్లోరిఫై ది లార్డ్ ఇన్ దిస్ మ్యాటర్. మీ ఎక్సలెన్స్ అనేది చర్చ్ గోడల్లో మాత్రమే ఆగిపోయేదిగా ఉండకూడదు. మీ ఎక్సలెన్స్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ద లైఫ్. నీకు స్పిరిచువల్ లైఫ్ ఒకటి, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉండడానికి వీల్లేదు. బయట చర్చ్ బయట ఒక రకంగా, చర్చ్ లోపల ఒక రకంగా. 2 lives? నో, యు హ్యావ్ 1 life డెడికేటెడ్ టు ద లార్డ్. నీవు ఎక్సలెంట్గా ఉంటే దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నావు అనుకుందాం. నీ వ్యాపారంలో నువ్వు ఎక్సలెంట్గా ఉండడం దేవుని చిత్తం. ఎక్సలెంట్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు. ఎక్సలెంట్ అంటే నీ బెస్ట్ని నువ్వు చేయడం. నువ్వు ఏదో స్ట్రెస్ఫుల్గా తీసుకొని నీకు చేతగానటువంటి దాని గురించి ఓవర్ యువర్ హెడ్ నువ్వు ఏదైతే చేయలేవో దాని గురించినటువంటి ఆలోచనతో నువ్వు రగిలిపోబట్టి కాదు నేను చెప్తుంది. గివ్ యువర్ బెస్ట్. మోసం చేయడం ఆపేస్తావు, అబద్ధాలు ఆడడం ఆపేస్తావు. దేవుడే నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన మహిమ కోసం నువ్వు చేస్తావు. దీనిలో నువ్వేం టెన్షన్ తీసుకోవు. దేవుడు నిన్ను హైర్ చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చదవగలిగినంతే నువ్వు చదువుతావు, నీకు గుర్తున్నంత వరకే గుర్తుంటుంది. దేవుడు నీకు చేస్తాడు హెల్ప్. జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు, జ్ఞాపక శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా నీ బెస్ట్ని చేయడం. అంటే ఏంటి? అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి లోనైపోయి చదవాల్సిన టైంలో చదవకుండా ఉండడం, అనవసరమైన ఖర్చులు పెట్టుకొని బిజినెస్లో అప్పులు చేసుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం, వీటన్నిటిని నువ్వు మానేస్తావు. యూ స్టే హంబుల్. దేవుని సన్నిధిలో నేను ఎక్సలెంట్గా ఉండాలి అనేటువంటి తాపత్రయంతో నువ్వు పనిచేస్తావు. నేను ఫలించాలి. ఏ రంగంలో దేవుడు నిన్ను నిర్దేశిస్తే ఆ రంగంలో, అది ఏదైనప్పటికీ కూడా, ఏదైనా జాబ్ అయి ఉండొచ్చు. నువ్వు చేసేటువంటి జాబ్ ఎలా ఉండాలి అంటే, ఇతను అసలు తన కోసం చేయడిది. తనకు ఒక పని అప్పగించామంటే ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. ఎందుకంటే అతను తన ఒళ్ళు దాచుకునే వ్యక్తి కాదు. తను ఎప్పుడు కూడా ఎక్సలెంట్గా చేయాలని ఇష్టపడతాడు అనేటువంటి టెస్టిమనీ మనం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో తెలుసా? అది దేవునికి మహిమను తీసుకొని వస్తుంది. నీ జాబ్ చిన్నదై ఉండొచ్చు. ఉదాహరణకి నువ్వు మున్సిపాలిటీలో చక్కగా ఊడ్చేటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చామో, కానీ ఎలా ఉండాలి తెలుసా? ఆ వ్యక్తి ఊడ్చారంటే అది అసలు వేరే. ఏ జాబ్ అన్నది కాదండి, ఎక్సలెంట్గా చేయడం అనేటువంటి దానిలో గుర్తింపే. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుని నామంలో నువ్వు చేసేటువంటి పని అది ఏదైనా ప్రశస్తమైందే. బీ ఫ్రూట్ఫుల్. ఎక్సలెంట్గా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డానియేల్ అనేటువంటి వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం. దానియేలు వాళ్ళ దేశంలో నుంచి ఒక యుద్ధం జరిగితే ఆయన స్నేహితులు అందరూ కూడా చెరలోనికి తీసుకుని వెళ్ళబడ్డారు. చెరసాల్లోకి వెళ్ళారు, ఖైదీలోకి వెళ్ళారు. వాళ్ళకంటూ ఫ్రీడమ్ లేదు. అయితే వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి రాజు అన్నాడట,
వాళ్ళల్లో ఉన్న జ్ఞానుల్ని మన దగ్గర తీసుకురండి, వాళ్ళకి విద్య నేర్పించుదాం, మన రాజ్యానికి వారు ఉపయోగపడవచ్చు అని చెప్తే దానియేలు ఆయన స్నేహితులు ఆ రాజ్యానికి వెళ్ళారు. ఒక బానిసల్లాగా ఎక్కడో వెట్టి చాకరీ కాకుండా రాజు యొక్క నగరంలో జ్ఞానుల మధ్యలో ఉండి నేర్చుకోవడానికి వీళ్ళని సెలెక్ట్ చేశారు. వీళ్ళందరూ మనలాంటి యవనస్తులే, ప్రాముఖ్యంగా మీలాంటి టీనేజర్స్ అయి ఉండొచ్చు. అక్కడ ఉన్నప్పుడు వారికి అందరికీ ఆహారాన్ని పెడుతున్నారట. దేవుడు వద్దన్నటువంటి ఆహారాన్ని వీళ్ళకి పెడుతుంటే దానియేలు నిలబడి అన్నాడట, అయ్యా మాకు ఈ ఆహారం ఇవ్వకండి. అది మంచి ఆహారమే, గొప్ప ఆహారం, రాజు దగ్గర నుంచి వచ్చే ఆహారం. వీళ్ళ మీద ఉన్నటువంటి అధికారం అన్నాడంట, అయ్యా మీకు ఇవ్వాల్సిన ఆహారం నేను ఇవ్వకపోతే, మీరు చిక్కిపోతే, సన్నబడిపోతే, మిగతా వాళ్ళలాగా బలంగా లేకపోతే రాజు నా మీద కోప్పడతాడు, నా ప్రాణమే తెస్తాడు. కాబట్టి మేము పెట్టింది పెట్టినట్టు తినండి. అప్పుడు దానియేలు తన స్నేహితులు అన్నారంట, 10 రోజులు అవకాశం ఇవ్వండి. ఎన్ని రోజులు? 10 రోజులు. కేవలం మా కాయగూరలు పెట్టండి, నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజిటేబుల్స్ మాకు ఇవ్వండి, మాకు ఇవి చాలు, మేము సరిపెట్టుకుంటాం. 10 రోజుల తర్వాత వాళ్ళని మమ్మల్ని పక్కన పెట్టి మీరు చూడండి, వాళ్ళు బాగున్నారో మేము బాగున్నామో చూడండి. వాళ్ళకంటే మేము కొంచెమైనా తగ్గినట్టుగా కనబడితే, మా ఆరోగ్యం విషయంలో, మా కళ విషయంలో వాళ్ళు ఏది ఇస్తే అదే పెట్టండి, మేము కూడా తినేస్తాం. ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ 10 రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ఏమైంది? దానియేలు గ్రంథంలోకి వెళ్ళి చదువుదాం. Go to Daniel chapter 1. Verse 20. Daniel 1:20. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములకు సంబంధించిన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 times బెటర్. దేవుని కోసం వీళ్ళు నిలబడినప్పుడు, వాళ్ళు చేసేటువంటి పనిలో ఎక్సలెంట్గా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని 10 రోజుల్లో 10 times బెటర్గా కనపడ్డారంట, 10 మార్పుగా కనపడ్డారంట. ఎంత హెల్దీగా ఉన్నారంట. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం? దేవుడిచ్చేటువంటిది. దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు నిన్ను హైయర్గా హెచ్చిస్తున్నాడు. ఫస్ట్ అనుకున్నాం పుట్ గాడ్ ఫస్ట్. సెకండ్ అనుకుంటున్నాం బీ ఎక్సలెంట్, బీ ఫ్రూట్ఫుల్. మనం ఎప్పుడైతే మనం చేయాల్సిన దాన్ని చక్కగా చేస్తామో దేవుడు మహిమపరచబడుతున్నాడు. నీ జాబ్ ఏదైనప్పటికీ కూడా, నువ్వు పరిచర్యలో ఉన్నావా, డూ యువర్ జాబ్ విత్ ఎక్సలెన్స్. ఎవరినో దృష్టిలో పెట్టుకొని చేయకు. నేను చేసేదాన్ని ఇదిగో ఈ ప్రజల కోసం నేను ఎంత కష్టపడాలా అని నీకు అనిపించవచ్చు చాలాసార్లు. డోంట్ డూ ఇట్. వాళ్ళ కోసం కాదు నువ్వు చేయాల్సింది, దేవుని నామంలో నువ్వు చేస్తున్నావు, నమ్మకంతో చేస్తున్నావు. నీ జీవితంలో దేవుడు అలాంటి అనుభవాల్లో కూడా నిన్ను హెచ్చిస్తే నీ ఎదుటిన్నటువంటి వారి జీవితాల్లో కూడా దేవుడు దాన్ని చేయగలుగుతాడనే పూర్తి నమ్మకంతో మనం ముందుకెళ్ళి చేయాలి. కొంచెం కూడా దానిలో తగ్గడానికి వీల్లేదు. దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు అక్కడ. నువ్వు ఒక మ్యూజిషియన్గా నువ్వు అక్కడికి వెళుతున్నప్పుడు ఎలా ఉండాలి నీ మ్యూజిషియన్షిప్? ఎవరికో చూపించుకోవడానికి కాదు, నేను నా బెస్ట్ దేవునికి ఇస్తాను అంటే ఎలా ఉంటుంది నీ బెస్ట్? సండే టగటగా ఇల్లు ప్యాక్ చేసుకొని అక్కడ కూర్చొని ప్లే చేయడమా? లేదు. ఎవ్రీ డే టైం తీసుకొని నువ్వు ఎవరు చూడకుండా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన చేసుకొని వాయిద్యాన్ని ప్రాక్టీస్ చేస్తుంటావు చూడు, అక్కడ కనపడుతుంది నీ ఎక్సలెన్స్ అనేది. ఎందుకంటే వెనక నువ్వెంత ప్రాక్టీస్ చేస్తావో అంతే నీవు పర్ఫామ్ చేసేటప్పుడు కనపడుతుంది. రన్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మహా అయితే 1 నిమిషంలో పరిగెత్తుతారు. ఒలింపిక్స్లో మనం చూస్తే సెకండ్స్లో మనకు కనబడుతుంది వాళ్ళ తేడా. కానీ ఆ నిమిషం పరిగెత్తడానికి వాళ్ళు ఎన్ని రోజులు ఎన్ని గంటలు సాధన చేయాలి, వాళ్ళ తిండిని మార్చుకోవాలి, వాళ్ళ యొక్క డిసిప్లిన్స్ని మార్చుకోవాలి. ఆ ఒక్క క్షణం వాళ్ళు చేయడం కోసం ఎంతో డిసిప్లిన్డ్గా వాళ్ళు ఉంటారు. నీవు నేను కూడా మన పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు డిసిప్లిన్డ్గా మనం ఎందుకు చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎందుకని ఇలా చేస్తున్నావు? నా దేవుడు నన్ను దీనికోసం పిలిచాడు, ఎక్సలెంట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. నేను నా టీనేజ్లో ఉన్నప్పుడు ఆ విలేజ్లో
టెలివిజన్స్ లేవు, మనం ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు. ఉన్నటువంటి విలేజ్ చర్చ్లో పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధించుకునేటువంటి సమయంలో మ్యూజిక్ నేర్చుకోవడానికి దేవుడు ఒక జిజ్ఞాస పెట్టినప్పుడు, బోధించడానికి ఎవరు లేనప్పుడు నేను కూర్చొని రోజు కనీసం 3 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. ఏం ప్రాక్టీస్ చేయాలో కూడా తెలియదు సరిగ్గా. నేను అడిగేవాడిని, దేవా దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ పరిచర్య కోసం నువ్వు నన్ను పిలిచావా? మంచిదే. దానికి మ్యూజిక్కి సంబంధం ఏంటి? అవసరమా ఇది? ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల్లో పరిచర్య చేయమంటావా? మంచిదే. వాక్యం బోధిస్తాను, ప్రార్థన చేద్దాం. సంగీతం కోసం నేను ఇప్పుడు సంబంధం ఎందుకు? నాకు ఇంత సమయాన్ని నేను ఎందుకు తీసుకోవాలి? దేవుడు ఏమన్నాడంటే, యు బీ ఫెయిత్ఫుల్. నీ ముందు ఉంచినటువంటి దాంతో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. దీన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో అది నేను నిర్ణయిస్తాను. ఫ్యూచర్ గురించి ఏదో ప్లాన్ చేసుకుంటున్నావా అని చాలామంది అడుగుతారు. ఎవరు చేయగలుగుతారండి ప్లాన్? పుట్టుకుని పోయే ప్రాణం ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నువ్వు ఇప్పుడు దేనికోసం ప్రిపేర్ అవుతావో రేపొద్దున దానికి అసలు వాల్యూ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. మనం కాదు ప్లాన్ చేసేది. బట్ ఒకటి, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ నమ్మకంగా చేయి, ఎక్సలెంట్గా చేయి. నీ సమయాన్ని ఎక్సలెంట్గా వాడు. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా? వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ చక్కగా కూర్చొని ప్రాక్టీస్ చేయి. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని కోసం నువ్వు వాడు. నీ పాస్టర్ గారి కోసమనో అక్కడ ఉన్న ప్రజల కోసమనో నెవర్ డూ దాట్. ఫ్రూట్ఫుల్గా ఉండు. ఎప్పటికప్పుడు నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వు. దేవుని మహిమ కోసం నువ్వు పనిచేయి. దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మొదటిది మనం అనుకుంటున్నాం, దేవుణ్ణి ముందుగా పెడదాం, పుట్ గాడ్ ఫస్ట్. సెకండ్ మనం అనుకుంటున్నాం, బి ఫ్రూట్ఫుల్, ఫలించు, దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. నెంబర్ 3, ఒక ఉద్దేశంతో జీవించు. లివ్ విత్ అ పర్పస్. లివ్ విత్ అ పర్పస్. మన జీవితం దేనికి అనే విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, నేను చేసే పని ఎందుకు చేస్తున్నాను, నేను చేసేటువంటి దాని యొక్క పని ఉద్దేశం ఏంటి. ఎంతో కొంత డబ్బులు సంపాదించి మనల్ని మన కుటుంబాల్ని పెంచి పోషించుకోవడమా మన పని? భూమి మీదకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి పని అంతేనా? చిన్నప్పుడు ఏం పట్టించుకోకుండా పెరగాలి, పెరిగిన తర్వాత కష్టపడుతూ పని చేసుకోవాలి, వివాహం అయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టపడుతూ చేయగలిగిన అన్నాళ్ళు పని చేసుకోవాలి, తర్వాత ఇంకేదో ఉన్నదాంతో సర్దుకుంటూ నా జీవితం అయిపోయింది, మన పిల్లలతో కూర్చొని నాకు ఈ కళలు ఉన్నాయి నేను నెరవేర్చుకోలేదు మీరన్నా నెరవేర్చండి అని వాళ్ళ మీద రుద్దడానిక? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్? మన భూమి మీద జీవితంలో, దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో మనం చేసే ప్రతి పనిని దేవుని మహిమ కోసం చేయడమే మన యొక్క ఉద్దేశమై ఉండాలి. దేవుని మహిమ కోసం చేయడం మన ఉద్దేశమై ఉండాలి. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథియన్స్కు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఏం చేసినా, నువ్వు భోజనం చేసినా, పానం చేసినా, నువ్వు తిన్నా, నువ్వు త్రాగినా, కేవలం దేవుని మహిమ కోసం దాన్ని చేయండి. అంటే డైలీ యాక్టివిటీస్, ఎవ్రీడే మనం సాధారణంగా ఆలోచన లేకుండా అనాలోచితంగా చేసేటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా దేవుని మహిమ కోసం చేయండి. ఈ ఇన్స్ట్రక్షన్ మనం తీసుకుందాం. దేవుని మహిమ కోసం చేయండి. దేవుని మహిమ కోసం తినడం అంటే ఎలా చేస్తారు? ఎలా తింటారు? అన్హెల్దీగా తినగలుగుతావా నువ్వు? దేవుని మహిమ కోసం నువ్వు చేయాలని అనుకుంటే కుదురుతుందా? లేదు. దేవుని మహిమ కోసం నువ్వు చేయాలని అనుకుంటే ఎలా చేస్తావు? నీకు నచ్చింది చేస్తావా? దేవునికి నచ్చింది చేస్తావా? దేవునికి నచ్చిందే నువ్వు చేస్తావు. మన బాస్ ఆయన, మనం ఆయన యొక్క సేవకులంగా ఉన్నాం. దేవుడు కోరింది మనం చేయడానికి మనం ఇష్టపడాలి. నేను చేసే ప్రతిదానికి దేవా ఏం చేయమంటావు అని అడిగేటువంటి జీవన సరళిని మనం ఏర్పాటు చేసుకోవాలి. వాట్ ఆమ్ ఐ సపోజ్ టు డూ టుడే? దేవుని మనం అడగాల్సినటువంటి వారిగా ఉన్నాం. చేసే ప్రతిదాన్ని బట్టి దేవా నువ్వేం చేయమంటావు, నేను దాన్ని చేస్తాను. మీ చిత్తం ఏంటి నాకు నా జీవితంలో? ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో చాలామంది నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని అడగడానికి సమస్య లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగడం మాత్రం సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము మనం నిర్ణయం చేసుకుంటున్నాం కదా, మనం నచ్చింది మనం చేసేసుకుంటున్నాం కదా. నో, ప్రతి క్షణం దేవా ఏం చేయమంటారు అని అడిగితే చేస్తే చాలు. మనం భూమి మీద ఎంతకాలం ఉంటామో దాంతో మనకు నిమిత్తం లేదు. కేవలం దేవుడు చెప్పినట్టుగా ప్రతి దానిలో మన నిర్ణయం తీసుకోవడం అనేది మనం చేయాల్సిన వారంగా ఉన్నాం.
బైబిల్లో యోసేపు గురించి మనం చదువుతాం. పాత నిబంధనలో ఉన్నటువంటి యోసేపు అల్లారుబుద్ధిగా పెరిగాడు, మంచివాడు. తన అన్నలు తన మీద పగబట్టారు. వారందరూ కలిసి ఇన్ని గుంటల్లో పడేసేసి చంపేయాలని ప్రయత్నిస్తారు. బట్ మొత్తానికి అమ్మేస్తారు. బానిసగా అమ్మేస్తే యోసేపు అక్కడికి వెళ్ళి చాలా కష్టపడతాడు. అలా ఎంత కష్టపడినప్పటికీ కూడా తను చేసేటువంటి ప్రతి పనిలో దేవునికి మహిమ తీసుకురావాలని పనిచేసేవాడు. ఎక్కడ పనిచేసినా తనకు ప్రమోషన్స్ మనం చూస్తాం. ప్రమోషన్స్ ఒట్టొట్టుగా ఇస్తారా చెప్పండి? లేదు. ఆయన ఒక పనివాడిగా జాయిన్ అయ్యాడు, ఒక బానిసగా జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఇదిగో మీలో మంచి వాళ్ళు ఎవరు, బాగా పనిచేసే వాళ్ళు ఎవరో మాకు అమ్మేయండి అని ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అడిగితే అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర పనిచేసే ఒక సైన్యాధ్యక్షుడికి ఇతను నమ్మేస్తారు. ఇదిగో ఇతను కూడా మావాడు, మంచివాడు అని చూపించడానికి, గొప్పగా పనిచేస్తాడని చూపించడానికి. అక్కడికి వెళ్ళినటువంటి యోసేపు ఏది పట్టుకుంటే అది ఆశీర్వదించబడ్డం ఆయన చూశాడట. అంటే ఒట్టిగా కూర్చొని నా జీవితం అలా అయిపోయింది అని బాధపడుతూ కూర్చోవట్లేదు. ఇక యోసేపు తను వెళుతున్నాడు. తను చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క అభివృద్ధి, దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులు చూడగలిగేటట్లుగా తను పనిచేస్తున్నాడు. అదే అక్కడ ఆ అధికారి భార్య తన మీద మోహపు చూపుతో చూసి తన్ని వశపరుచుకోవాలని ప్రయత్నిస్తే అదే యోసేపు ఏం చేశాడు? నో, ఇది కుదరదు, నా దేవునికి వ్యతిరేకంగా ఉంది, ఇది నేను చేయను అని తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం చేసుకున్నందుకు దాదాపుగా 7 నుంచి 10 సంవత్సరాలు చెరసాల్లో పడవేయబడ్డాడు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు అక్కడ కూడా అందరికీ అధిపతిగా ఉన్నాడు. అందరి బాగుక్షేమాలు ఆయన చూస్తున్నాడు. వాళ్ళల్లో ఎవరన్నా దిగులుగా కూర్చుంటే ఎందుకు దిగులుగా ఉన్నావు, నిన్న బాగానే ఉన్నావుగా, ఈరోజు నీకేమైంది అని అడిగేవాడట. తన జీవితంలో ఏం జరుగుతుందో దాని గురించి ఎలాంటి చింత లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నా దేవుని వైపు నేను చూస్తున్నాను, నా దేవుడు చేస్తాడు మంచిది, నా ప్లాన్ని బట్టి కాదు. నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని చేయగలుగుతాడు. ఆయన వైపు మనం చూడడం మనం చేయాలి, ఆయన మహిమ కోసం చేయడం చేయాలి. ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటే ఆ కళలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కడ చెరసాల్లో వాళ్ళ కలభావాలు చెప్తున్నాడు ఈయన చెప్పినటువంటి కలభావం కాస్త తర్వాతి కాలంలో రాజు దగ్గర అది వినబడింది. రాజు దగ్గర తీసుకొస్తే ఆ రాజు గుర్తించాడు, ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతని కంటే జ్ఞానం కలిగి రాబోయే కరువులో మనల్ని రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే కనపడలేదు. యోసేపు చేసే ప్రతిదాన్ని తన కోసం కాకుండా దేవుని మహిమ కోసం తను చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన జీవితాన్ని అంచెలంచెలుగా ఎలా పెంచాడో మనం చూస్తాం. చివరికి తన జీవితం గురించి తన అన్నలతో మాట్లాడుతూ యోసేపు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలండి, ఇక్కడ ఏం చదువుతున్నాం? ఆయన లైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? మీరు నాకు కీడు చేయాలని ట్రై చేశారు. యు మెంట్ హార్మ్, యు డిడ్ ఆల్ దాట్ విత్ ఈవిల్ ఇంటెన్షన్స్. మంచితో మీరేం చేయలేదు, కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చాడు. మీ మీద నేను పగబెట్టుకోవాలనుకోవడం లేదు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఎందుకని? మీరేం చేయాలనుకున్నా నా దేవుడు మాత్రం నా జీవితంలో మంచి చేస్తున్నాడు. గమనించండి, మీరు కీడుకు కీడు చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు మీకు నచ్చకపోతే మీరు కూడా వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని అర్థం చేసుకొని మనం దేవునికి ఇష్టమైన విధానంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటే అది ఒక ఉద్దేశం కలిగిన జీవితం, లైఫ్ విత్ ఎ పర్పస్. దేవుని వైపు చూస్తూ వెళ్ళేటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తక్కువ చేసి చూడడట. సో ఎంకరేజ్ యూ, దేవుని వైపు మనం తిరిగి ఆయనతోటి జీవించడానికి మనం ఇష్టపడదాం. 3 విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా, దేవుణ్ణి ముందు పెట్టండి. ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టండి. నీకేమనిపిస్తుంది, ఎవరేమంటున్నారు అనేదానికంటే దేవుణ్ణి ముందు పెట్టండి. ఆయన మార్పు లేనివాడు, ఆయన మారడు. నీ విషయంలో ఆయన ఎప్పుడు కూడా స్టాగ్నెంట్గా ఒకే విధంగా నిన్ను చూసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం చేయలేదు అన్నదాన్ని బట్టి దేవుడు నిన్ను చూడ్డు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వేం చేసినా దేవుడు నీ యొక్క ప్రేమను నువ్వేమాత్రం తగ్గించలేవు.
నువ్వు సరిగా జీవించకపోతే ఆయన బాధపడతాడేమో కానీ ఆయన ప్రేమ మాత్రం తగ్గదు. సో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ముందుగా పెట్టండి. రెండవది, బి ఫ్రూట్ఫుల్. దేవుని మహిమ కోసం నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉండు, ఫలించు. నువ్వు ఏది పట్టుకుంటే దానిలో అభివృద్ధి చెందు, ఎక్సలెంట్గా చేయి. చిన్న పనైనా పెద్ద పనైనా, ఇది ఇంట్లో పనైనా బయట పనైనా, ఆఫీస్లోనైనా చర్చ్లోనైనా, ఎక్కడైనా, నీ స్కూల్స్లో ఉన్నా ఎక్కడున్నా ఎక్సలెంట్గా పనిచేయి, ఎక్సలెంట్గా చదువుకో, ఎక్సలెంట్గా చేయి. దేవుడు నిన్ను ఎక్కడుంచితే అక్కడ దానిలో నువ్వు రాణించడం దేవునికి మహిమ తీసుకొస్తుంది. మూడవది, ఏం చేసినా ఒక ఉద్దేశంతో దేవుని మహిమ కోసం చేయి. అది ఒక ఉద్దేశాన్ని, పర్పస్ని నీ జీవితాన్ని ఇస్తుంది. ఆ పర్పస్ని కలిగి మనం జీవించడం మనకు కావాలి. మనం అనుకున్నాం దేవుణ్ణి ముందు పెట్టిన అబ్రహాం లాగా మనం ముందుకెళ్ళాలి. చాలా విషయాలు మనకు అర్థం కావు, కానీ దేవుని వైపు చూస్తూ వెళ్ళడమే దేవుడికి అన్నిటిని అనుగ్రహిస్తాడు. దానియేలు లాగా మనం ఫ్రూట్ఫుల్గా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎక్కడో బానిసత్వంలో ఉన్నా కానీ దానియేలు ఎంత గొప్పగా తన యొక్క మేధస్సును వాడాడంటే, దాదాపుగా 3 రకాల రాజుల కింద ఆయన పనిచేశాడు. ఎంతో గొప్పగా పనిచేశాడు. దేవతల లాంగ్వేజెస్ని చదవగలిగాడు. సింహాల గుహలో పడేస్తే కూడా ఆయన బయటకు వచ్చేసాడు. దేవుడు ఆయన పక్షం ఉండడం అన్య జనాలు అందరూ చూశారు. దేవుడి యొక్క సన్నిధిలో, అంటే ఆయన పరదేశంలో ఉన్న ఎక్సలెంట్గా పనిచేశాడు. దేవుడు తనకి మహిమను తెచ్చుకున్నాడు. అలానే మన జీవితంలో ఎట్లాంటి కష్టాల్లో నుంచి వెళ్తున్నా, ఎలాంటి సుఖాల్లో నుంచి వెళుతున్నా, మనమైతే దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ, దేవునికి అసహ్యమైన వాటిని మనం అసహ్యించుకుంటూ యోసేపులాగా మనం జీవించగలిగితే ఉద్దేశం దేవుడు ఫలింపచేస్తాడు. దేవుని యొక్క చిత్తం నీ జీవితం మీద ఏదైతే ఉందో అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవ్వరు దాన్ని తీసివేయాలని ప్రయత్నించినా, ఎవ్వరు దానికి నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, దేవుడు నీ ఎదుట తలుపులు తెరిస్తే ఎవ్వరు కూడా తలుపులు మూయలేరు. దేవుడే ఆ తలుపులు మూస్తే ఎవ్వరు కూడా వాటిని తెరవలేరు. సో దేవుని పక్షాన మనం నిలబడదాం. దేవుడు నీ జీవితం ద్వారా తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు మనం ఆ ప్రార్థన చేద్దాం. దేవా, నేను నిన్ను ముందుంచుతాను. ప్రతిరోజు నేను నిన్ను అడుగుతాను, ప్రభువా ఏం చేయమంటారు, ఈరోజు నీకు ఇష్టమైనట్టుగా జీవించడానికి నాకు సహాయం చేయండి అనే ప్రార్థనతో మనం ముందుకు వెళదాం. దేవునికి మహిమపరిచేటువంటి జీవితాలని మనం జీవించుదాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందాం. తీర్మానం చేసుకుందాం ఆయన సన్నిధిలో. మళ్ళీ మనం సెర్చ్ చేసుకుందాం. Am I putting God first in my life? Like Abraham. Am I being excellent at what I do? Like Daniel. Is my purpose being fulfilled? Am I doing everything for the glory of the Lord? క్వశ్చన్ చేసుకుందాం. నేను దేవుణ్ణి ముందు పెడుతున్నానా అబ్రహాం లాగా? దానియేలు లాగా నేను చేసే ప్రతి దాన్ని ఎక్సలెంట్గా చేయడానికి నేను ఇష్టపడుతున్నానా? యోసేపు వలె దేవునికి ఇష్టమైన వాటినే నిర్ణయం తీసుకుంటూ, వాటినే ఎన్నుకుంటూ ఆయనకు మహిమ తెచ్చే విధంగా నేను జీవించాలని ఆశపడుతున్నానా? ఆ విధంగా జీవించడానికి దేవుని సహాయాన్ని మనం కోరుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎన్నో డిస్ట్రాక్షన్స్ తోటి, ఏదేదో విషయాలతోటి ఈ లోకం అంతా నింపబడుతూ ఉంది. ఈవెన్ వెన్ యు ఆర్ ఆన్ సోషల్ మీడియా, వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, వాట్ యు డూ? దేవుని గురించినటువంటి ఆలోచనను కలిగి ఉండడం చాలా అవసరం. నేను మాట్లాడేటువంటి మాట దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? నేను ఎవరికైతే ప్రోత్సహిస్తున్నానో అది దేవునికి ఆమోదయోగ్యమైందేనా కాదా, వ్యతిరేకంగా ఉందా? నేను చేసేటువంటిది ఎక్సలెంట్గా ఉందా, చిన్నదైనా పెద్దదైనా, వాట్ ఎవర్ ద వర్క్ దట్ యు డూ. మీడియా వైపులో నువ్వు వర్క్ చేస్తున్నావా, టెక్నికల్గా వర్క్ చేస్తున్నావా? వాట్ ఎవర్ ద వర్క్ దట్ యు డూ, ఈజ్ ఇట్ ఎక్సలెంట్? డూ యూ స్ట్రైవ్ ఫర్ ఎక్సలెంట్? ఎందుకని? దేవుడు మహిమ పొందుతున్నాడు వెన్ యు ఆర్ బీయింగ్ ఎక్సలెంట్. దేవా, నీ కోసం, నీ పనిముట్టుగా ఎక్సలెంట్గా జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను అని మనం దేవుని వైపు తిరిగి మనం నిర్ణయం తీసుకుందాం. నోరు విప్పి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యాజ్ వి గో అవుట్ టుడే, బయటికి వెళుతున్నటువంటి మేమందరం కూడా నీకు మహిమ తెచ్చే జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయండి.
ప్రార్థించుదాం ఒక క్షణం. మన రెండు చేతులు ఆయన వైపు ఎత్తి, ప్రభువా నేను విల్లింగ్గా ఉన్నానయ్యా, నీకు మహిమ తీసుకొని రావడానికి యోగ్యమైన పాత్రగా నన్ను మీరు వినియోగించండి. మనం దేవునికి అప్పగించుకుందాం. నువ్వు లేచి నిలబడవచ్చు, మోకరించవచ్చు, ఆయన వైపు తిరుగుదాం. తీర్మానం చేసుకుందాం. మన తీర్మానాన్ని బలపరిచేవాడు ఆయనే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణము నీవే. నేనున్న స్థితికి చెబుదాం. ఈరోజు నేనున్నటువంటి స్థితికి, నేనున్న స్థితికి దీన్ని ముగించడం కేవలం నీ వలనే ప్రభువా. మీరు జరిగించిన కార్యం ఇది, మీరు ఇచ్చిన ఆపర్చునిటీ ఇది, మీరు ఇచ్చిన పరిచర్య ఇది. నేనున్న స్థితికి, నేనున్న బలంగా నమ్ముదాం మన హృదయపూర్తిగా. దేవుని కార్యం ఇది. నేనున్న స్థితికి కారణము నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. హృదయపూర్తిగా అర్పిస్తున్నాను యేసయ్యా. సమర్పిస్తున్నాను యేసయ్యా. అర్పిస్తున్నాను, అర్పిస్తున్నాను యేసయ్యా. యేసయ్యా సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా.
రెండు చేతులెత్తి ఆరాధించుదాం. లేచి నిలబడదాం ఆయన సన్నిధిలో. మనల్ని మనం సమర్పించుకుందాం. దేవా నీ కోసం మండేటువంటి వారిగా, రగిలించబడిన వారిగా మమ్మల్ని ముందుకు నడిపించండి. నా జీవితమే ఒక ఆరాధనగా మీరు సహాయం చేయండి నాయన. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనే అనుదినము అనుదినము నీవు మాత్రమే. నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే నీవే రాజువు. నీవు లేక నేలేనయ్యా. నీవు లేక నేలేనయ్యా. నీవు లేక నేలేనయ్యా. నీవుంటేనే నీతో పాటుగా సాగడానికి మా కృప చూపించండి యేసయ్యా. నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా. నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా. నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు. నీ నామము ఎన్నటికీ పరిశుద్ధము. పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవు. నీ నామము ఎన్నటికీ పరిశుద్ధము. శాశ్వతమైనది నీ నామము. స్వర్గానికి మార్గము నీ నామమే. శాశ్వతమైనది నీ నామము. స్వర్గానికి మార్గము నీ నామమే.
చేయడానికి తీర్మానం చేసుకొనుచున్నామయ్యా. ఉదయకాల సమయమున, మధ్యాహ్నపు సమయమున, రాత్రికాల సమయమున నిన్నారాధింతును. ఉదయకాల సమయమున, మధ్యకాల సమయమున, రాత్రికాల సమయమున నిన్నారాధింతును. పిచ్చివాడను నేను, క్రీస్తు పిచ్చివాడను నేను, పిచ్చివాడను నేను, క్రీస్తు పిచ్చివాడను నేను. ఆరాధన 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 నీకే యేసయ్యా. ఆరాధన. Worship you, Jesus. There is no one like you, God. ఆరాధన. మండించుము, మమ్ము మండించుము, మండించుము, మమ్ము మండించుము. మండించుము నన్ను, మండించుము నీ పనుల కోసం, నీ ఉద్దేశాల కోసం మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మీరు దేని నిమిత్తం అయితే నా ముందు పెడుతున్నారో నీ మహిమ కోసం నేను జీవిస్తాను ప్రభువా. నాట్ టు ప్లీజ్ ఎనీబడి, హృదయమే ఎవరి గుర్తింపుకో, నైవేద్యం ఎవరి చప్పట్లకో దాసోహం అయ్యేటట్లుగా నేను ముందుకెళ్ళను ప్రభువా. ఓన్లీ నమ్మకమైన పరిచారకునిగా నీ ముందు మాత్రమే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే వారిని నేను జీవిస్తానయ్యా. నీకే. హృదయమే నైవేద్యము, నీకే నైవేద్యము. ఉన్నాను ఉన్నాను నీ కొరకే ఉన్నాను, ఉన్నాను ఉన్నాను నీ కొరకే ఉన్నాను, ఉన్నాను ఉన్నాను నీ కొరకే ఉన్నాను, ఉన్నాను ఉన్నాను నీ కొరకే ఉన్నాను. మండించుము నన్ను, మండించుము, మండించుము నన్ను, మండించుము, మండించుము నన్ను, మండించుము, మండించుము నన్ను, మోషే వలె మండించుము. మోషే నీతో ఉండెను, మోషే నీలా మారెను, మోషే నీతో ఉండెను, మోషే నీలా మారెను. నా జీవితమే, నా నా జీవితమే నీలా ఉండడమే యేసయ్యా. help us to be like you, Jesus. నా జీవితమే నీతో ఉండడమే యేసయ్యా. కేవలం నీతో ఉండడమే యేసయ్యా. నా నీలా
అభిషేకాల కోసం I will always be available to you, Lord. నీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించండి. I want to put you first in my life. దేవా, నిన్ను అన్నిటికంటే ముందుగా ఉంచాలని ఆశపడుతున్నాను. నా భయాల కంటే ముందుగా, నా ప్రణాళికల కంటే ముందుగా ఇదిగో నిన్ను మేము ముందుంచాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని తయారు చేసినటువంటి సృష్టికర్త, ఇదిగో మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడా, నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగడానికి మా కృప చూపించండి అయ్యా. నా ప్రభువా, నిన్ను మహిమ పొందింపచేసేవారిగా, నీకు మహిమ తీసుకొచ్చేటువంటి వారిగా మేము చేసే ప్రతి దానిలో ఎక్సలెంట్గా జీవిస్తాం ప్రభువా. We're called to live a life of excellence. మమ్మల్ని జీవింపచేయండి ఆ విధంగా నాయన. మీ యొక్క ఉద్దేశాల కోసం మేము జీవించడానికి కృప చూపించండి నాయన. ప్రతి దానిలో నీ మహిమ కోసం మేము చేసేవారిగా ఉండడానికి కృప చూపించి నడిపించండి. ఇది నాన్న ప్రభువా, ఈ గడిచిన 2 weeks ట్రైనింగ్లో మీ యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా మీరు వారితో మాట్లాడిన విషయాలు, వారితో నేర్పించినటువంటి విషయాలు, వారికి మీరు ఇచ్చినటువంటి స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. వాటన్నిటిని కూడా మేము చెరిష్ చేసుకుంటున్నాం. ఇదిగో ఇంతవరకు నడిపించినటువంటి వాడు ఇక ముందుకు వీరితో పాటుగా ఉండి అయ్యా మీకు మహిమకరమైనటువంటి జీవితాలను వీరందరి ద్వారా మీరు జీవింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ కార్యములు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.